ఈ ఇయర్ బర్త్డేకి హ్యాపీ కాదు, సాడ్ కాదు, జస్ట్ నార్మల్ గా మా ఇంట్లో సౌండ్ బాక్స్ స్పీకర్ తో ఉంది. ఇప్పుడు నైట్ అయిపోయింది, ఫుల్ వర్షం. నా బర్త్డే ఎప్పుడు వచ్చినా వర్షం పక్కన పడుతుంది. దేవుడికి నేను చాలా ఇష్టం. నేను కిందికి వచ్చినా కాబట్టి దేవుడు ఏడుస్తుంది, అయ్యో మంచి ఆనిముత్యం వెళ్ళిపోయింది అని. అందుకే దేవుడు వర్షాన్ని ఇస్తుండు నా బర్త్డే రోజు. కేక్ తెచ్చినావా? నువ్వే కట్ చేసినావు నా కేక్ ని. మా మమ్మీ కనిపిస్తుంది, నువ్వే కట్ చేయలే. కట్ చేయమన్నావు కాదు, అందుకే కట్ చేసి. నా బర్త్డే రోజు నన్నే కేక్ కట్ చేయనియలే వీళ్ళిద్దరు. నాకు అమ్మమ్మ ఫోన్లలో చూపించిన. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఇంత బాగుంది కదా, బ్యూటిఫుల్. మీ ఏంది మరి ఇటు పోతాను? బయట పోతాను. ఎందుకు? డిన్నర్కి. చెప్పు, నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చూడు, నా బిడ్డనే పెద్ద శత్రువు. ఇంట్లో ఆడపిల్లనే పెద్ద శత్రువు అనడానికి నా బిడ్డ నిలువెత్తు నిదర్శనం. డ్రైవింగ్ చేసేది ఆయనకు ప్రాబ్లం లేదు, నా బిడ్డ పక్కన కూర్చున్న దానికి ప్రాబ్లం ఉన్నది. నా ప్లేట్స్ కబ్జా చేసేసింది నా బిడ్డ, దొంగ నా బిడ్డ. ఇక్కడ కూర్చో. అయ్యో, ఇది మాట్లాడద్దు. నువ్వు మాట్లాడొద్దు, ఇక నువ్వు మాట్లాడకు. నేను నా బిడ్డే మాట్లాడుకుంటా. నువ్వైతే మమ్మీ అంటారు, నీ సంగతి చెప్తా. ఏ పోతే వాళ్ళకి. ఈరోజు నా బర్త్డే, 30 years బర్త్డే. మా మమ్మీ ఏమో 29 అంటాను, నానేమో నాను కాదు నేనేమో 30 years అనుకుంటున్నా. స్పెషల్ ఈరోజు 30 years బర్త్డే కాబట్టి డిన్నర్కి వెళ్తున్నా. రోజు మొత్తం చేసింది ఏం లేదు, పడుకున్నా, కొంచెం ప్యాంపర్ చేసుకున్నా, స్నానం కూడా చేయలేదు. రోజు 30 years బర్త్డే అని పడుకొనే ఉన్నా. కొంచెం స్పెషల్గా ఉండాలి అని. లాస్ట్ ఇయర్ ఏమో ఎక్కడ చిక్మంగళూరులో చేసింది మా ఆయన బర్త్డే. ఈ ఇయర్ ఏంటంటే ఏం చేయొద్దు అనుకుని నార్మల్గా పడుకునే ఉన్నా, ఏం చేయలేదు. నాకు అన్ని కూడా ఎట్లయినా చూడు ఎట్లయినా. మా మమ్మీ ఏమైనా చెప్తావా మమ్మీ అంటే, ఏం చెప్పాలో కూడా నేనే చెప్పాలన్నట. ఈమెకు నేనే చెప్పి, ఆయనకు నేనే చెప్పి, ఆమెకు నేనే చెప్పి, ఆమెనేమో చెప్పిన మాట వినది నా బిడ్డ. అట్లున్నది. చెప్తావా ఏమన్నా? ఏం లేదు, ఎవరేం చెప్పారు బేసిక్గా. నేనే చెప్పుకోవాలి, బికాస్ ఐ ప్రిఫర్ టు బి ఏ బ్లాగర్. చూడండి ఏం చేస్తే అలా నన్ను బయట పెట్టి ఎంజాయ్ చేస్తుంది. బయట వర్షం పడుతుంది, సో జస్ట్ నార్మల్ డిన్నర్ కోసం అని వెళ్తున్నాం. ఈ ఇయర్ బర్త్డేకి హ్యాపీ కాదు, సాడ్ కాదు, జస్ట్ నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నా. బట్ 30 years కోసం చాలా వెయిట్ చేసిన, ఎందుకో తెలియదు కానీ 30 years బర్త్డే చేసుకోవాలని మస్తు ఎగ్జైటింగ్ ఉండే. అనుకున్న అయితే సాధించిన, అదైతే కొంచెం హ్యాపీగానే ఉంది. బట్ యా, ఫైనల్లీ ఐఎమ్ 30 years ఓల్డ్. లంచ్ ఏం చేస్తామో, డిన్నర్ ఏం చేస్తామో కూడా చూపిస్తాం. స్పెషల్ ఏముండదు, అన్ని స్పెషల్ వీడియోసే పెట్టాల్సిన అవసరం లేదు కదా, కొన్ని బోరింగ్ వీడియోస్, రొటీన్ వీడియోస్ కూడా పెడతా. సో ఇష్టం ఉన్న వాళ్ళు డిన్నర్ కోసం అయితే మేము కుందన్పల్లి సైడ్ ఉన్న అంటే ఈసీఎల్ దగ్గరలో ఉన్న లెమన్ లీఫ్కి వచ్చాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రెగ్యులర్ కస్టమర్స్ ఇక్కడ మేము. ఇంట్లో ఉన్నంత సేపు చికెన్ మంచూరి, చికెన్ బిర్యానీ, పప్పా పోదాం, అమ్మ పోదాం. ఏమైందిరా, వికెట్ అవుట్ అయిందా? నిద్రకు మరి ఇప్పుడు మళ్ళా కొత్తింటికి కూడా పోతున్నాం, మరి ఎట్లా? హ్యాపీ బర్త్డే తేజు అని చెప్ప, నీకే ఇష్ట కష్టాలు పడ్డా. బిడ్డవి కాదే అసలు, నాకు సూపర్ నక్క చెల్లెలు.
మంచిగా ఉండాలి, ఇలాగే సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి మమ్మీ. థ్యాంక్ యూ. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఒక్క మాట అనా నాకు, అది కాకుండా ఇంకేం లేదు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంకేమైనా చెప్పబ్బా. పోకుంటున్నాడు భయ్యా. చెప్పు. హ్యాపీగా ఉండాలి, కోపం తగ్గించుకోవాలి. నెక్స్ట్ బర్త్డే వరకు నీ కోపం తగ్గిందాలి అని చెప్తాను. చెప్పు. హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే కాదు, బర్త్డే. మమ్మీ హ్యాపీ మదర్స్ డే మమ్మీ. నువ్వేమైనా చెప్పాలా? నీ బర్త్డే చెప్తున్నాను, నువ్వు కోపం తగ్గించుకోవాలి, నన్ను కొట్టొద్దు అని చెప్పు. ఓపెన్ తెచ్చుకో, నన్ను కొట్టకు. ఇంకేమన్నా కావాలనా? కాదు కాదు, ఏం కావాలి చెప్పు. నిన్ను కొడతా. చూసినా బిడ్డ కాదు, సూర్పనక్క అనడానికి ఇంకొక రీజన్. సో ఫైనల్ గా ఈ రోజు నా 38th బర్త్డే. సో హ్యాపీగా లేను, సాడ్ గా లేను, న్యూట్రల్ గా ఉన్నా. ఎందుకంటే ఎవరి దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయలే కాబట్టి. ప్రతి ఇయర్ వీళ్ళు ఎట్లా చేస్తారో, వాళ్ళు ఎట్లా చేస్తారో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది. బట్ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎంతలో ఉంటే అంత హ్యాపీగా అనుకున్నాను. సో ఇన్ని ఇయర్స్ జరిగిన బర్త్డేకి ఇప్పటి బర్త్డేకి తేడా ఏంటంటే ప్రతి ఇయర్కి ఎటో ఒక దిక్కు పోవడము, ఏదో ఒకటి చేయడం అట్లా చేస్తుండే. బట్ ఇప్పుడు మాత్రం ఏం చేయలే, రోజు మొత్తం ఏం చేయలే, పడుకున్నా, నన్ను నేను ప్యాంపర్ చేసుకున్నా. ఇప్పుడు డిన్నర్కి వచ్చినాం. సో ఇది కూడా ఒక లాంటి స్పెషల్ మూమెంట్స్ లాగానే అనిపిస్తుంది. ఇంకొక 10 daysలో మా కొత్త ఇల్లు కూడా ఓపెన్ కాబోతుంది. మా మమ్మీ ఏదో సోది చెప్పుకుంటుంది, ఇది ఎప్పటికీ అన్నట్టు చూస్తుంది. మమ్మీ చెప్పు, ఏమని చెప్పవే, ఏదో ఒకటి మాట్లాడవే. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? చాలా సంతోషం, గ్రేట్ గా ఫీల్ అవుతాను. కొంచెం గట్టిగా మాట్లాడు. ఇలాంటి బర్త్డేలో మళ్ళీ మళ్ళీ చాలా చాలా చేసుకోవాలి, సంతోషంగా ఉండాలని. అయితే నేనేమో 30 years అనుకుంటున్నా. ఈమె ఏమంటుంది, ఓసారేమో 96 అని చెప్తుంది, ఓసారి 97 అని చెప్తుంది. యాక్చువల్ ఇయర్ ఏంటిదో తెలియదు. బట్ నేను 30 years అనే అనుకుంటున్నా. తెలియదే, నా ఎస్ఆర్ లో కూడా ఉంటుంది తెలుసా. ఏమని? డెలివరీ డేట్ ఎంటర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు 96 97 7 అనే ఉంది. ఒకసారి ఒకటి చెప్తుంది, ఒకసారి ఒకటి చెప్తుంది. ఏదన్నా నమ్మాలి చెప్పండి. నమ్మకి నీ ఇష్టం ఉన్నదే నమ్మకు. సర్టిఫికెట్స్ లో 97 అని వేయించింది. మన పేరెంట్స్ ఎట్లుండే, 96 లో పుడితే 97 అని వేయించేటోళ్ళు. కొంతమంది 98 అని వేయించేటోళ్ళు. ఇప్పుడు మా డాలికి కూడా 21 లో పుట్టింది, 22 వేయించినాం. అట్లా ఆ స్ట్రాటజీ వీళ్ళు వాడతారు. సరే ఇదెవరు? సరే అని వదిలేస్తుంది. మమ్మీ. నీతో ఇంకెవరితో? మా అమ్మ షాక్ అవుతుంది. మా బిడ్డ ఏ మాటలే. పెళ్లి చేసుకోలే, చేసుకునేది ఈయననే. ఆయన ఎంత చేసుకుంది. ఆయన ఎవరో పో అమ్మ పో. ఆయన ఎవరో ఎవరో మరి. పెళ్లి చేసుకుంటే ఇంకొకరు కుట్టింగ్ కావచ్చు. పెళ్లి చేసుకుంటే ఇంకొకరు కుట్టింగ్ కావచ్చు. ఇంకొకలా? ఎవరు? ఈయన వేరే వాళ్ళు. ఈయన వేరే వాళ్ళ? దొంగోళ్ళు వీళ్ళు. ఎవరు? సో 30 years వచ్చే వరకు కావాలనుకునే అన్ని వేసుకున్నా, ఎక్సెప్ట్ ఒకటి, నేను పక్కా కావాలన్నది మాత్రం గత 20 ఏండ్ల నుండి అది కలలానే ట్రై చేసి ప్రాన్స్ ఇంకా ఎగ్ మంచూరియా. బాగుంది. తిన్నా ప్రాన్స్ తిను, బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. ప్రాన్స్ లా లేనే లేదు అసలు. నిమ్మకాయ వెళ్ళిపో. ఎట్లుంటుందో మరి, ఏమద్దు అది అన్ను. ఇట్లా వేస్తే బాగానే ఉంటుంది. ఎట్లుంది? బాగుంది. లెమన్ లీఫ్ బాగుంది, చాలా బాగుంది. ఏంటండి? గార్లిక్ నాన్, దానికి నాను ప్రాన్స్, ఎగ్ మంచూరియా, ఇది ఏంటో చెప్పిండు. ఇది కూడా
ఆఫ్ఘన్ చికెన్ అంట. ఇప్పుడు బాగుంది, ఎవరైనా కావాలనుకుంటే రండి, ప్రమోషన్ కాదు, నిజంగా బాగుంది. ఎక్కడికి పోయినా తినిపించడం మాత్రం మ్యాండేటరీ అయిపోయింది మా పాపతోనైతే. సో ఇంట్లో ఉన్న బయట ఉన్న ఖచ్చితంగా తినిపించాల్సిందే. సో కొత్త కాబట్టి ఒకటో రెండో పీసెస్ తింటుంది, మిగతాది నాకు వద్దని వదిలేస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా ఆయన మా పాపకి తినబెట్టేసరికి నాకు కూడా అలా ప్యాంపర్ చేయించుకోవాలనిపించింది. సో మా మమ్మీ కూడా నేను కూడా పెడతా పట్టు బిడ్డ అనేసి నాకు పెట్టింది. సో కొన్ని మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. ఈ బర్త్డేలో ఇది ఒక స్పెషల్ మూమెంట్. ఫుడ్ దగ్గరికి వస్తేనైతే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సో ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫుడ్ అయితే. నేను ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ తినేసాను. చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అయితే, చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ఫుడ్ ఫెస్టివల్కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో అలా అనిపించింది. సో ఫస్ట్ టైం బయట రెస్టారెంట్స్లో ఫిష్ కూడా ట్రై చేశాను. అంతా మనం ఇంట్లో చేసుకున్నంత లేదు, బట్ ఓకే. సో అయిపోయింది, బర్త్డే అయిపోయింది, తినేసినాము. చికెన్, ప్రాన్స్, ఫిష్, బిర్యానీ, నాన్స్, ఇంకా థమ్స్అప్, ఇవన్నీ వేసిన కడుపులు. ఇప్పుడే పుట్టిన ఇన్ని ఎందుకు వేసినావు అంటే, సో బర్త్డే స్పెషల్గా మా ఆయనని ఎటన్నా తీసుకుపో అని చెప్తే ఇప్పుడు 10:30కు మా ఇంటికి తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుండి ఎటన్నా పోదామంటే సరే కొత్తింటికి పోదాం పా అంటాడు. ఇదే మా ట్రిప్పు. సో ఇంకొక 10 డేస్లో కొత్తింట్లో గృహప్రవేశం అవుతుంది. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. సో అలా నా బర్త్డే చాలా సింపుల్గా హ్యాపీగా నాకు నచ్చిన పర్సన్స్ అయితే జరిగిందండి. ఇది వచ్చేసి నైట్ ఆగస్ట్ 13th రోజు 12 o'clockకి మా హస్బెండ్ ఇంకా మా పాప కేక్ కట్ చేయించారు. ఏ మాటకు ఆ మాట కేక్ మాత్రం చాలా సూపర్గా ఉండే. ఇన్ని ఇయర్స్ తిన్న కేక్స్లో దిస్ ఈస్ ద బెస్ట్ కేక్ అని చెప్పొచ్చు. చాక్లెట్ కేక్ చాలా బాగుంది. సో జొమాటోలో ఆర్డర్ చేశారనుకుంటా, బట్ చాలా బాగుండే అండ్ చాలా సింపుల్గా జరిగింది. ఎవ్రీ ఇయర్ హడావిడిగా అటు ఇటు వెళ్తూ సెలబ్రేట్ చేసుకునే బర్త్డేస్ నుండి కామ్గా అసలు నాకు అనిపించింది ఏంటంటే, ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటామని. ఒకప్పుడు బర్త్డేస్ జరిగితే బయటికి వెళ్ళడం, చాక్లెట్స్ తినడం, ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీస్ చేసుకోవడం అట్లా ఉండే. బట్ ఇప్పుడు మాత్రం మనకంటూ మనం ఒక డే ఇచ్చుకొని కేర్ఫుల్గా మనకు నచ్చిన పనులు చేస్తూ రెస్ట్ తీసుకొని, ఇంత బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక్కరోజు మంచిగా రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఉన్నది కూడా ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ లాగానే అనిపించింది నాకైతే. నాకు నచ్చిన మూవీ చూశాను, సెలూన్కి వెళ్ళాను, డిన్నర్ చేశాను, మా మమ్మీ వచ్చింది, అన్నీ కూడా హ్యాపీగా అనిపించిందండి. సో ఇలా కూడా ఒకసారి మీరు కూడా బర్త్డేస్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నేను 30 years లోపు ఏవేవైతే చేయాలనుకున్నానో అవన్నీ చేశాను. అదైతే నాకు రియల్ అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొన్ని నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకొన్ని టార్గెట్స్ రీచ్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతే కష్టపడతాను. సంవత్సరానికి ఒకసారి బర్త్డేకి డ్రెస్ కొనుక్కునే దగ్గర నుండి నాకు ఎప్పుడు కొనుక్కోవాలనిపిస్తే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనుక్కునే స్టేజ్కి అయితే వచ్చాను. దానికి ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ హ్యాపీ బర్త్డే టు మీ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ guys. హ్యాపీ బర్త్డే.